హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఇవాళ మీకు ఒక పాత వంటకం చూపిస్తాను. దాని పేరు గోంగూర మిల్ మేకర్ పచ్చిశనగపప్పు కూర. గోంగూర మిల్ మేకర్ కర్రీకి కావలసిన పదార్థాలు: పచ్చెనగపప్పు, గోంగూర, సొరకాయ, మిల్ మేకర్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పచ్చెనగపప్పు, మిల్ మేకర్, వాటర్ 2 కప్స్ వాటరు, కొంచెం సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ రప్పించండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గోంగూర, ఆనపకాయ, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, 2 కప్పులు వాటర్ వేసుకొని బాగా ఉడకాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. గోంగూర ఇవన్నీ ఇలా ఉడికాక పక్కకు తీసి పెట్టుకోండి. ఉడికించుకున్న గోంగూరను ఇలా ఎనుపుకోవాలి. పచ్చెనగపప్పు, మిల్ మేకర్ కూడా ఉడికిపోయాయి. స్టవ్ వెలిగించి ఇంకో బాండి పెట్టుకుందాం. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మా ఇంట్లో అన్ని వంటలకు ఆలివ్ ఆయిల్ వాడతాం. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం బాగా ఫ్రై అయ్యాక మిల్ మేకర్, పచ్చెనగపప్పు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి. ఇలా మిల్ మేకర్లు ఉడకబెట్టడం వల్ల సాఫ్ట్గా అవుతాయి, మటన్ లాగా సాఫ్ట్గా ఉంటాయి, అందుకే ఉడకబెట్టుకుంటాం. ఇవి దీనిలో కలిపేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక గోంగూర పేస్ట్ దీనిలో కలుపుకోవాలి. గోంగూర పేస్ట్ కలుపుకొని ఇలా తిప్పుతా కొంచెం ఉడకనివ్వాలి. గోంగూర, మిల్ మేకర్ అంతా కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి. రుచికరమైన గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.